ఆకాశవాణి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ 2025పై సీనియర్ అనలిస్ట్ శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో గ్రామీణ జీవనం అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, అది ఉపాధి, జీవన భద్రత, కుటుంబ ఆర్థిక స్థిరత్వం అన్నింటినీ కలిపిన ఒక పెద్ద వ్యవస్థ. వర్షాలు లేని రోజులలో పని ఎలా, పంట కోత పూర్తయిన తరువాత జీవనాధారమేమిటి? గ్రామీణ కుటుంబాల ముందు ఇవి ఎన్నో ఏళ్లుగా నిలిచిన ప్రశ్నలు. ఈ అవసరాల నుంచే ఉపాధి హామీ పథకాల ఆలోచన వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ కార్మికులకు సంవత్సరాలుగా ఎంజీ నరేగా ఒక ఆధారంగా నిలిచింది. అయితే కాలం మారింది, అవసరాలు మారాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. కేవలం రోజువారీ ఉపాధి మాత్రమే కాదు, స్థిరమైన జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, రైతులతో అనుసంధానం వంటి అంశాలు ఇప్పుడు మరింత కీలకమయ్యాయి. ఈ మారుతున్న పరిస్థితుల మధ్య గ్రామీణ ఉపాధి వ్యవస్థను కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ 2025ను తీసుకువచ్చింది. నేటి మన ఈ కార్యక్రమంలో అసలు ఈ వీబీజీ రామ్జీ 2025కి సంబంధించిన పూర్తి సమాచారం, అసలు ఏంటి ఈ యొక్క వీబీజీ రామ్జీ, ఎంజీ నరేగాతో పోలిస్తే ఇందులోని ప్రధాన మార్పులు ఏంటి, ఇటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు మనకు సమాధానాలు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ యొక్క వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ ఏదైతే మనకి వీబీజీ రామ్జీ 2025 ఉందో, దీనికి సంబంధించి అసలు ఈ వీబీజీ రామ్జీ అంటే ఏమిటి, ఆ వివరాలు సార్. కొత్తగా వచ్చినటువంటి అంటే పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి కొత్త చట్టం ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ వీబీజీ రామ్జీ. ఇది ఒక కొత్త ఆలోచన నుంచి వచ్చినటువంటి చట్టం. అంటే గ్రామీణ ప్రదేశాల్లో గ్రామీణ వ్యవసాయదారులను కానివ్వండి, ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ ఆదుకోవటానికి పలు రకాల ఇతర పథకాలు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్రం కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఇది. గతంలో లేవా ఇలా ఉంటే ఉన్నాయి, కానీ గతంలో ఉన్నటువంటి పథకాల కన్నా మెరుగైనటువంటి లక్ష్యం, మెరుగైనటువంటి లబ్ధి చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటిది. దీన్ని ఈ పథకాన్ని తీసుకొని మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, అంటే వికసిత్ భారత్ 2047 వరకు అందుకోవాల్సిన లక్ష్యం ఏదైతే ఉందో, లక్ష్యం అందుకోవడంలో గ్రామీణులు, వ్యవసాయదారులు వీరందరూ కూడా భాగస్వాములు అయినప్పుడే మనం ఆ లక్ష్యాలు అందుకోగలుగుతాం. సో వారిని దీంట్లో భాగస్వాములుగా చేసేందుకు ఉద్దేశించినటువంటిది ఇది, ఈ కొత్త చట్టం, కొత్త పథకం. అంటే గతంలో లాగా కేవలం వాళ్ళ చేత ఏదో పని చేయించడం, వారికి భృతి ఇచ్చేయటం అలాంటిది కాదు. సో దాంతో పాటుగా మన గ్రామం కోసం మనం పనిచేస్తున్నాం, మనం ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యాలలో మనం కూడా భాగస్వాములై పనిచేస్తున్నాం అనేటువంటి తృప్తి గ్రామీణలో కల్పించేటువంటి లక్ష్యంతో వారందరినీ కూడా కలిసి కట్టుగా తీసుకొచ్చి ఒక చోట ఒక పథకంలోకి భాగస్వామి చేయటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటిది. దానికి తగ్గట్టుగానే అన్నీ కూడా, అంటే ఏ లక్ష్యంతో పనిచేయాలి, ఎలా పనిచేయాలి అనేటువంటివన్నీ కూడా నిర్దేశించి వారి కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలను మేము ఇక ముందు తీసుకొస్తుంది ఇది. అంటే గతంలో కేవలం పని, డబ్బులు ఇవ్వటం, అది కాకుండా ఒక లక్ష్యం ఉంది ఇప్పుడు. కేవలం డబ్బులు పంపుదలే కాకుండా వారి గ్రామాలని వారు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. వారి వ్యవసాయాలని వారు ఉత్పత్తి చేసుకోవడానికి పనికి వస్తుంది. ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కూడా రవాణా చేసుకోవడానికి, మార్కెట్ చేసుకోవడానికి కూడా వీలైనటువంటి మార్గాలను చూపించేటువంటి పథకం. కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక కొత్త పథకం, ఒక కొత్త ఆలోచనతో చేసినటువంటిది. సార్, ఇప్పుడు తీసుకువచ్చిన ఈ యొక్క కొత్త పథకం వీబీజీ రామ్జీ అనేది ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంజీ నరేగాతో పోలిస్తే ఏ విధంగా భిన్నంగా ఉందంటారు? సో ఈ యొక్క వీబీజీ రామ్జీ పథకం మెరుగైన పథకం అని చెప్పడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? సరిగా మెరుగైనటువంటి పథకం ఇది. ఎందుకు మెరుగైనది అంటే, గతంలో గ్రామీణులకు కానివ్వండి, కార్మికులకు కానీ, అక్కడ పనిచేసేటువంటి కర్షకులకు కానివ్వండి, సంవత్సరంలో కేవలం 100 రోజులు మాత్రమే ఉపాధి చూపించడం అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని 125 రోజులకు పెంచారు. అంటే ఒక్కసారిగా 25% పని దినాలు పెంచడం అనేటువంటిది మొట్టమొదటి పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఇంతకు ముందు అది చేసేటువంటి పనులు ఎలాంటివి, నాణ్యమైన పనుల, ఎందుకు చేస్తున్నాం, ఈ పని ఎందుకు చేసామనేటువంటి లేదు. అంటే ఒక లక్ష్యం లేకుండా
ఒక నడిచిపోతున్నటువంటి వ్యవస్థలో నుంచి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం తీసుకొని వచ్చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లోపం ఏమిటంటే మౌలిక వసతుల నిర్మాణం జరగలేదు సరిగా. సో మౌలిక వసతుల నిర్మాణం మీద దృష్టి పెట్టడం అనేటువంటిది ఇది రెండోది. మూడోది, అన్నింటిలో కూడా అంటే వారికి చేసినటువంటి డబ్బులు ఏదైతే చెల్లించాలో, వారికి ఉపాధి ఏదైతే చెల్లించాలో, గతంలో మధ్య దళారీల పాత్ర ఎక్కువ ఉండేది. సో ఎవరో ఒకళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవటమో ఏదో చేస్తే ఆ కాంట్రాక్టర్ తీసుకున్నటానికి మొత్తం ఎంతమంది కూలీలు మస్టర్లో చూపించారో అంత డబ్బులు ఇస్తే వాడు పంచాలి. కానీ ఈ పంపుదల అనేటువంటి దాంట్లో మధ్యలో కమిషన్లు పోతుండేవి. అంటే కొరత ఏర్పడేది. ఉపాధి కార్యక్రమంలో దక్కాల్సినటువంటి కూలీగానండి ఇంకేదైనా పేరు వాడినా కూడా అది దక్కేది కాదు. దాంట్లో కొంత మధ్య దళారి కొట్టేశారు. ఇప్పుడు అది లేదు. నేరుగా వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆధార్ లింక్డ్గా పెట్టేశారు. నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకే వెళ్తుంది. ఇక్కడ కూడా వాడికి నిరాశ ఉండదు. అంటే నేను చేసిన పనికి తగ్గ నాకు ప్రతిఫలం అందలేదు అనేటువంటి ఇది లేకుండా చక్కగా వారికే అందుతుంది. ఆ పని చేస్తున్నటువంటి తృప్తి ఉంటుంది. పని కూడా డైరెక్షన్ ఇంతకు ముందులాగా ఏ పని పడితే ఆ పని కాకుండా తమ గ్రామానికి పనికొచ్చేటువంటిది, తమ ప్రజలందరూ కూడా ఉపయోగించుకునేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఒక రహదారి నిర్మాణమే కాకుండా అది వాటర్ కన్జర్వేషన్ కి సంబంధించినటువంటి కానివ్వండి, రహదారి నిర్మాణం కానివ్వండి, ఆ కనెక్టివిటీ తీసుకొచ్చేటువంటి, ఆ గ్రామానికి సమీప మార్కెట్ కి కనెక్టివిటీ తీసుకొచ్చేటువంటి ఇలాంటి పథకాలు, అది సాయిల్ కన్జర్వేషన్ కూడా లింక్ చేశారు. సో మొత్తం మీద వ్యవసాయదారుడికి లబ్ధి చేకూరుతుంది, వ్యవసాయ కార్మికుడికి లబ్ధి చేకూరుతుంది. ఎవరిలో కూడా నేను నష్టపోయినటువంటి భావన లేకుండా ప్రభుత్వం ఎంతైతే కేటాయించిందో, డబ్బులు ఆ పథకాలకు ఎంతైతే కేటాయించిందో అది ఎక్కడా కూడా వృధా అవ్వదు. నేరుగా కార్మికుడు లభించేటువంటిది. అదే సమయంలో ఇంకా వ్యవసాయ మిగతా పనులకు సంబంధించినటువంటి కూడా మార్పులు కూడా కొన్ని జరిగాయి. అంటే వ్యవసాయం బాగా ముమ్మరంగా జరిగేటువంటి రోజుల్లో కార్మికుల కొరత వస్తూ ఉంటుంది రైతులకి. సో ఈ పథకం ద్వారా పెట్టినటువంటి దారిలో వ్యవసాయ కార్యక్రమాలు ఎప్పుడైతే, వ్యవసాయ పనులు ఎప్పుడైతే ముమ్మరంగా జరుగుతుంటాయో ఆ 60 రోజుల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేసి కర్షకులు, కార్మికులు అటువైపు వెళ్లేటువంటి అవకాశం కూడా కల్పించబడింది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఉత్సాహంతో పనిచేసేయడానికి, మెరుగైన ఫలితాలు సాధించడానికి సంబంధించినటువంటిది. తప్పనిసరిగా గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికన్నా ఇది కొంచెం పై స్థాయికి తీసుకెళ్లినటువంటి పథకం ఇది. సార్, గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ఈ యొక్క ఏదైతే కొత్త పథకం ఉందో, ఈ పథకం అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుందంటారు? గ్రామాలలో ప్రధానంగా కనిపించేటువంటివి నీటి కొరత లేదా నాణ్యమైన నీరు, అంటే శుభ్రత ఉన్నటువంటి నీరు. తర్వాత రహదారులు, అంటే అన్ని సీజన్స్లో కూడా, అది వర్షాకాలం అయినా కానివ్వండి, ఇంకో సీజన్ అయినా సరే, అన్ని సీజన్స్లో కూడా వాహనాలు కానీ, బండ్లు కానీ, వాళ్ళ పశువులు కానీ నడిచేందుకు అనువైనటువంటి రహదారులు కావాలి వారికి. అప్పుడే వేగం వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి కాలువల నిర్మాణం, వాటర్ ఇవ్వగలిగితే సరే. అదేవిధంగా అదే సమయంలో నీళ్లతో పాటుగా పరిశుభ్రత గురించినటువంటి అంశం కూడా జోడిస్తారు దాంట్లో. ఎందుకంటే తమ గ్రామం మెరుగు చేసుకోవటం కోసం, తమ గ్రామం ఆర్థిక శక్తి మెరుగుపడటం కోసం పనిచేస్తుంది. కాబట్టి వీరు చేసే ప్రతి పని వల్ల, అంటే ఈ పథకంలో చేసే ప్రతి పని వల్ల ఆ గ్రామం లబ్ధి పొందాలి, లేదా ఆ గ్రామం మీద ఆధారపడినటువంటి మిగతా ప్రజలందరూ లబ్ధి పొందాలి. సో కాబట్టి నీటి వనరులను జాగ్రత్తగా చూసుకోవటం, ఆ తర్వాత భూమి సారాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, కాలువలు నిర్మించటం, మురుగునీరు పారుదల మెరుగు చేసుకోవటం, వీటన్నిటి వల్ల కూడా గ్రామీణులు లబ్ధి పొందుతారు. ఆ నీటి మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి వ్యవసాయదారులు కానివ్వండి, ఇతర వృత్తుల్లో ఉన్నవారు కానీ అందరికీ లాభం చేకూర్చేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని ఈ పథకంలో రూపొందిస్తున్నారు. ఎక్కడా కూడా నష్టం ఉండదు, లాభమే ఉంటుంది తప్పించి వృధా అనేటువంటి ప్రశ్నే లేకున్నటువంటి పథకం ఇది. సార్, అదేవిధంగా ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? రైతులకి కావాల్సినటువంటి అంశాలు ఏమిటి? రైతులకి ఏదైనా మెరుగైనటువంటి సరఫరా, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి సామాగ్రి అయినా గ్రామంలోకి రావాలి. వారు కొనుక్కున్నటువంటి ఎరువులు కానివ్వండి, వారు కొనుక్కున్నటువంటి విత్తనాలు కానివ్వండి, అవి వారి గ్రామానికి చేర్చుకోవడానికి ఇంతవరకు కూడా సరైనటువంటి రహదారులు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే సమయానికి చేర్చుకోవడానికి కుదరట్లేదనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రహదారుల నిర్మాణం, రహదారులను బలపరచడం, రహదారులను మెరుగుపరచడం వల్ల వారికి రవాణా సౌకర్యాలు, బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ సకాలంలో సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడికి చేరతాయి. రెండోది, వ్యవసాయంలో ఉండే భూమి దానికి సారం తగ్గుతోంది అనే భయం ఉన్న రోజుల్లో ఆ సారాన్ని పెంచేటువంటి అంశాలను కూడా ఈ పథకాల్లో చేర్చారు. కాబట్టి భూసారం పెరిగింది అంటే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. సో వ్యవసాయం ఉత్పత్తి పెరిగిన తర్వాత ఏం చేయాలి? పెరిగినటువంటి ఉత్పత్తిని అది ఎక్కడ మార్కెట్లో అమ్ముకుంటే లాభం వస్తుందో అక్కడికి చేర్చాలి. అందుకు కూడా ఈ రహదారుల నిర్మాణం పనికొస్తుందండి. సో నీటి వనరు పెరిగింది, బయట నుంచి రావాల్సినటువంటి అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, విత్తనాలు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి,
వీటి యొక్క రవాణా సక్రమంగా జరుగుతుంది. వీరు పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయదారులు పండించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి తరలించేటువంటి అవకాశం, మార్కెట్కి తరలించేటువంటి అవకాశం కూడా ఈ పథకం ద్వారా తీసుకుంటున్నారు. నీటి వనరులు మెరుగుపరుస్తున్నారు, కాలువల ప్రవాహం మెరుగుపరుచుకుంటున్నారు, మురుగునీరు ప్రవాహం మెరుగుపరుచుకుంటున్నారు. అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా సమిష్టిగా వీరు పరిష్కరించుకోవడానికి, పని చేసుకొని మెరుగైన ఫలితాలు పొందడానికి వీలుగా ఉన్నటువంటి పథకం ఇదండి. సో జాగ్రత్తగా కనుక ఉపయోగించుకోగలిగితే గ్రామీణ వ్యవసాయదారులు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలరు. వారుగా మెరుగుపరగలుగుతారు, వారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది, జాతీయ ప్రయోజనాలు కూడా కాపాడిన వాడతాడు. అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి వీరు భాగస్వాములై వారు కంట్రిబ్యూట్ చేసేటువంటిది దేశ ఎదుగుదలకి, ఆర్థిక ఎదుగుదలకి, జీడిపి ఎదుగుదలకి వ్యవసాయదారులు కూడా మేము కూడా ఇచ్చాము, మా పాత్ర కూడా ఉంది అని వారు గర్వపడే పద్ధతిలో పనులు చేసుకోవడానికి వీలవుతుందండి. సార్, మరి ఈ యొక్క విబీజీ రామ్జీ పథకం అనేది గ్రామీణ కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందంటారు సార్? సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి యువత కానీ ఎవరైనా సరే సరైన ఉపాధి దొరకనప్పుడు అక్కడి నుంచి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో, పని ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వలస వెళ్తున్నారు. సో తమ గ్రామాలను వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాలీచాలని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు, చాలీచాలని కూలీకి పనిచేస్తున్నారు. అక్కడ తీసుకెళ్లిన వాడు ఏమి ఇస్తాడో అదే, కొత్త వాతావరణంలో పనిచేయాలి, కుటుంబాల నుంచి దూరంగా వెళ్ళి పనిచేస్తుండాలి. దానికి భిన్నంగా కనీసం 125 రోజులు తమ గ్రామంలోనే తమ కుటుంబాలతో కలిసి ఉండేటువంటి అవకాశం గ్రామీణ కార్మికులకి దొరుకుతోందండి ఇది. సో వాడు తనకు ఉన్నటువంటి సొంత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటూనే అదనంగా ఏదైనా అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు ఈ పథకంలో పాల్గొనేటువంటి పని గంటలు తక్కువే ఉంటాయి. ఈ పని గంటల కోసం వదులుకోక్కర్లేదు, ఈ ఆదాయం వస్తుంది. అదనంగా వారు ఏదైతే చేసుకోదలుచుకున్నారో ఆ ఆదాయాన్ని కూడా వారు అక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆదాయం లేదో, అంటే ఆదాయం అంటే ఈ పథకం అమలు చేసేటువంటి సమయం లేదు, లేదా తగినటువంటి పథకాన్ని అప్పుడు అమలు చేయలేకపోతున్నారో అప్పుడు వారికి అదనంగా విడిగా ఉపాధి డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. నేరుగా పనిచేసుకోకపోయినా కొన్ని రోజుల పాటు వాళ్ళు విశ్రాంతిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినా లేకపోయినా ఇది సక్రమంగా వాళ్ళకి అందేటువంటి చేసే ఏర్పాటు ఉంది. కాబట్టి వాళ్ళకి నేరుగా బ్యాంకుల్లోకి వస్తాయి, ఆధార్తో లింక్ అయింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. చేసుకున్నటువంటి పనిలో ఫలితాలు వాళ్లే అనుభవిస్తారు నేరుగా, ప్రత్యక్షంగా. సో ఒక రకమైన కాన్షియస్ డెవలప్ అవుతుంది. మనము మన గ్రామం అనేటువంటిది బయటికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు, వలస కార్మికుల్లాగా ఎక్కడో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, కుటుంబాలకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వచ్చిన ఆదాయంతో వారి కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది, వారి దన్నుగా నిలుస్తుంది. అదనంగా వచ్చేటువంటి ఆదాయం వారి పిల్లల్ని చదివించుకోవటానికి కానివ్వండి, ఆరోగ్య అవసరాలు తీర్చుకోవడానికి కానివ్వండి, కార్మికుడికి అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం మెరుగవుతుంది, సమయం లభిస్తుంది, విశ్రాంతి ఉంటుంది, మానసికమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిడి ఉండదు. కుటుంబంలోనే ఉంటారు, కుటుంబంతో ఉంటారు, తమ గ్రామంలోనే ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి గ్రామీణ వాతావరణ నిర్మాణానికి కూడా ఈ దోహదపడుతుందండి ఈ పథకం. సార్, అంటే ఈ సమయంలోనే ఎందుకు సార్ ఎంజీ నరేగాను విబీజీ రామ్జీగా మార్చాల్సిన అవసరం ఏర్పడిందంటారు? దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఈ పేరు మార్పుని ఒక రకమైన వివాదంగా మారుస్తున్నారు. కానీ ఏ పథకమైనా సరే, ఏ ప్రభుత్వ పథకమైనా సరే దానికి కొంతకాలం తర్వాత సమీక్ష అవసరం అండి. ఇప్పుడు ఈ పథకం 2005లో తీసుకొచ్చారు. సో ఈ పథకం 20 సంవత్సరాలుగా సాగుతోంది. 2005 నుంచి 20 సంవత్సరాలు జరిగిన తర్వాత లోటుపాట్లు అర్థం చేసుకోండి ప్రయత్నం జరిగిందండి. ఒక సమీక్ష చేశారు, ఏం జరుగుతోంది, అప్పటికి ఇప్పటికి వచ్చిన సామాజిక మార్పులు ఏమిటి. సో సమాజంలో చాలా మార్పులు వచ్చాయండి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదరికం తగ్గింది. పేదరికం తగ్గడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఆహారం యొక్క సమస్య పోయింది, వాళ్ళందరికీ కూడా ఉచితంగా రేషన్ అందుతుంది చాలా మందికి. కాబట్టి వారు ఆర్థికంగా ఎదిగారు. అంటే విద్యారంగంలో సహాయం జరుగుతోంది పిల్లలకి. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం పేర్లు ఏం పెట్టినా సరే ఫీజులు కడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సైకిళ్ళు కానీ స్కూల్కి వెళ్ళటానికి. సో అన్ని రకాలుగా గ్రామీణ పేదలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ రకరకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందుతున్నాయండి. సో ఇది కూడా అదనంగా ఇచ్చేసి ఒక లక్ష్యం లేకుండా కేవలం వృధా ఖర్చులాగా జరిగిపోవటం అనేటువంటిది ఇక తగదు. దీనికి ఏదో ఒక లక్ష్యం మార్చాలి. దీన్ని
పథకం అదే, వెచ్చించే డబ్బులవే, పథకం మార్చాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ మార్పుల్లో విమర్శకులు ఏవైతే ఉన్నారో, ఈ పథకాన్ని విమర్శించి కొత్త పథకాన్ని విమర్శించే విమర్శకులు ఎవరైతే ఉన్నారో వారు ఎత్తి చూపుతున్నటువంటి రెండు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది అనేటువంటిది. సో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు 10% భరించేవి, 90% కేంద్రం భరించేది. దాన్ని ఇప్పుడు మార్చారు. సో 40% రాష్ట్రం భరించాలి, 60% వాళ్ళు కేంద్రం భరిస్తా ఉన్నారు. ఈ రెండు అంశాల మీదే చూశారు. అయితే ఈ 10% చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాస్తవంగా దాని మీద కాగితం మీద చూపించేవే తప్పించి నిజానికి ఈ పథకం మీద వెచ్చిస్తున్నటువంటి దాఖలాలు లేవు. తర్వాత ఈ లెక్కలన్నీ కూడా, కార్మికుల లెక్కలన్నీ కూడా కాకుల లెక్కల్లాగా జరుగుతున్నాయి. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరికి వెళ్తోంది, ఇది కూడా ఒక స్పష్టమైనటువంటిది లేదండి. అవి గణాంకాలతో సహా సేకరించిన తర్వాతే దీంట్లోకి వచ్చారు. సో ఇవన్నీ చూసిన తర్వాత గతంలో ఉన్న దానికన్నా దీన్ని మెరుగుపరచాలి, దీన్ని కొంచెం ఆ లోపాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇది ఏ పథకంలో అయినా జరుగుతుంది, లోపాలు కనుక్కున్న తర్వాత వాటిని ఆపాలి, అవి ఇంకా జరగకుండా తప్పించాలి. సో ఆ ఆలోచనతో చేసి ఈ కొత్తగా తీసుకొచ్చారండి. ఈ మన్రేగా కన్నా ఇవి ఎందుకు మార్చారు అంటే, ఏ ప్రభుత్వానికైనా వారి ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయండి. సో పథకాల అమలు అనేటువంటి దాంట్లో ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, సో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఆ పార్టీలకి, అధికార పార్టీలకి ఉండేటువంటి వారి లక్ష్యాలు లేదా వారి సిద్ధాంతాలు, దానికి అనుకూలంగా పథకాలు మార్చడం అనేటువంటిది గతంలో జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఇదే స్థిరంగా ఉంటుందని ఏం లేదు. సో కాబట్టి ఏవైతే మార్పులు తెచ్చారో దాంట్లో ఉన్నటువంటి మంచిని చూడటం మానేసి, సో ఈకలు పీకేటువంటి పద్ధతులు, గుడ్డుకు ఈకలు పీకడం అంటారే ఆ పద్ధతిలో మాట్లాడుతున్నారు తప్పించి, ఒక పథకం ప్రారంభం అంటే ఇప్పుడు మన్రేగా స్టార్ట్ అయినప్పుడు ఎవరు విమర్శించలే. ఎందుకంటే పథకం ముందు నడవాలి, నడిస్తే కదా దాంట్లో లోపం ఉందా, బాగా జరుగుతుందా, బాగా జరగట్లేదా తెలిసేది. అలా కాకుండా అసలు పథకం మొదటి నుంచే దాన్ని విమర్శిస్తాం, దానికి అడ్డుపడతాం లేదా సాగనివ్వం అనేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో, ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటిదే కానీ ప్రజల యొక్క సంక్షేమం చూసి చేసేవాడైతే ప్రారంభం అని ఏదో కొత్తది ఆలోచన చేశారు కదా, దాన్ని తీసుకుందాం, చూద్దాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత లోటుపాట్లు ఎత్తి చూపి ఇదిగో అప్పుడు తప్పు ఇది చెప్పడంలో, ప్రభుత్వాన్ని హెచ్చరించడంలో కానీ, మార్పులు చేసుకోండి అని చెప్పడంలో కానీ అర్థం ఉంది. కానీ అదేమీ లేకుండా ఈ రోజు చట్టం చేయగానే అసలు చట్టమే చేయడానికి వీల్లేదు, కొత్త చట్టాలే తీసుకురావడానికి వీల్లేదు అనేటువంటి ఈ పద్ధతి, ఆ మనస్తత్వం కానివ్వండి, ఆ విధానం కానివ్వండి, వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తప్పనిసరిగా పథకం కాబట్టి స్వాగతించండి. 1-2 సంవత్సరాలు సాగనివ్వండి. ఆ తర్వాత లోపాలు ఏవైనా మీరు గమనించగలిగితే అప్పుడు చెప్పండి. అప్పటికి కూడా ఇంకా వృధా అవుతుందనో, ఎక్కువ మంది అవకాశం రావట్లేదనో, ఇలాంటి మార్పులు మాటలు ఎక్కడైనా కనిపిస్తే చూడండి. మనం గ్రామీణ ప్రాంతాల్లో నేను గమనించినంత వరకు కూడా చాలా వృధా జరిగిందండి మన్రేగాలో. అసలు ఏం జరగని వర్కులు కూడా జరిగినట్టుగా చూపించారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వర్క్ ని లింక్ చేశారు, శాటిలైట్ లింక్ చేయబోతున్నారు. ఎక్కడ జరిగింది, ఆ జీపీఎస్ సిస్టమ్ తో ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఆల్మోస్ట్ రోజువారీ ప్రోగ్రెస్ ని పరిష్కరించబోతున్నారు. వృధా కాదు, డబ్బు వృధా కాదు, మనుషులకి, పనిచేసే మనుషులకు కూడా ఇబ్బంది లేకుండా కష్టించి పనిచేసి తగిన ప్రతిఫలం పొందేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అంతే. సరే, ఈ యొక్క ఎంజీ నరేగాను మెరుగుపరచడానికి గతంలో ఎలాంటి ప్రయత్నాలు అంటే జరగలేదంటారా? పథకం ప్రారంభించిన తర్వాత పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదండి. 2005లో తీసుకొచ్చిన తర్వాత అది 2009 ఎలక్షన్లకి పనికొచ్చింది, అంటే ఎన్నికల ప్రభావంతో చూసినప్పుడు. సో కాబట్టి దీన్ని మెరుగుపరిచేందుకు ఎవరైతే ఈ పథకాన్ని ఆరంభించారో, ఏ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ఆరంభించిందో ఆ పథకానికి సరైనటువంటి సమీక్ష చేసేటువంటి సమయం లేకుండా పోయింది. సో ఎక్కువ సమయం నిలవలేదు. అది 14లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని సమీక్ష మొదలైంది. ఇది సరిగా ఉందా, సరిగా నడుస్తోందా లేదా అనేటువంటిది. అందుకని ఆ మన్రేగాలో అసలు లబ్ధి చేకూరలేదు అనేటువంటిది కాదు, తప్పనిసరిగా లబ్ధి చేకూరింది. గ్రామీణ ప్రజలు చాలా మందికి లబ్ధి చేకూరింది, బాగుపడ్డారు కూడా. అయితే అంతకన్నా కూడా బాగుపరచగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకో దాన్ని సరిగా పట్టించుకోలేదండి. అప్పుడే వచ్చాయి రిపోర్ట్స్. సో రాజకీయ పార్టీలు, వారి నాయకులు దీన్ని కబ్జా చేశారని, ఈ పథకాలని సో వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, వాళ్ళ మనుషుల చేతే పనులు చేయిస్తున్నారని, వాళ్లేనే మనుషుల్ని కాంట్రాక్టర్లుగా పెడుతున్నారని. కానీ ఒక పథకం నడుస్తోంది కదా అని అలా నడిపారు. సో దీంట్లో అన్ని పార్టీలకి లబ్ధి ఉండవచ్చు, అన్ని చోట్ల ఒకే ప్రభుత్వాలు ఉండవు, ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండవు. కాబట్టి సో అందరూ బానే ఉంది అనుకున్నారు. కానీ నిర్దిష్టంగా ఇప్పుడు సమీక్ష జరిగింది, లోపాలను ఎత్తి చూపి మెరుగుపరుస్తున్నారు. పేరు మార్పు అనేది పక్కన పెడితే మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకి నిరంతరం ఒక ఇబ్బంది లేనటువంటి ఆదాయం కల్పించడమే ఉద్దేశం అండి. సో అందుట్లో దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఆ ఇచ్చేటువంటి డబ్బులు ఎలా వెళ్తాయి,
ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఏ పని చేయించాలి, దాంట్లోనే వచ్చినటువంటి తేడా తప్పించి డబ్బు ఇవ్వటంలో కానీ, ఆ కూలీ విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ ఏం పెద్ద తేడా లేదు. కాబట్టి దానికన్నా మెరుగైనటువంటిది, అది పూర్తిగా తీసిపారేసేది కాకపోయినా దానికన్నా చాలా మెరుగైనటువంటిది. కాబట్టి కొత్తది మెరుగైనది వచ్చినప్పుడు పాతదాన్ని వదిలించుకోవటం అనేటివి మనం అంతా చేస్తాం. పాతైన చొక్కాలు వదిలేసి కొత్తవి చేసుకుంటాం, డ్రెస్సులు మార్చుకుంటే ఇది మారింది అంతే, పెద్ద తేడా ఏం లేదు. సార్, కేంద్ర రంగ పథకం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకంగా అసలు ఈ యొక్క వీబీజీ రామ్జీ పథకాన్ని ఎందుకు మార్చారు? దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందంటారా? పాత పథకంలో 10% ఖర్చు మాత్రమే రాష్ట్రాలు భరిస్తే 90% కేంద్రం భరించేది. ఇప్పుడు దాన్ని 40%కి 60%కి మార్చారు. తప్పనిసరిగా కొంతమేర రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఆర్థిక పరిస్థితి మీద కొంచెం భారం పడే మాట నిజం. ఎందుకంటే 40% ఒకసారి 30% పెంచారు కాబట్టి. అయితే ఈ అభ్యంతరాలు ఏవైనా ఉంటే, మా మీద భారం పడుతుంది అనేటువంటి అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలండి. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి విషయాల మీద కేంద్రంతో చర్చించేటువంటి అవకాశం కానీ, తమ అభిప్రాయాలను కానీ, తమ కష్టాలను కానీ చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. దానికోసం రోడ్లెక్కి అల్లరి చేయక్కర్లేదు, రైళ్ళు ఆపక్కర్లేదు, మిగతావేవి హింస ప్రేరేపించేటువంటి ఉద్యమాలు అక్కర్లేదండి. సో వాళ్ళు రేపు ఎప్పుడైనా మంత్రులు చర్చల్లో కానీ, మంత్రుల సమావేశంలో కానీ మాట్లాడుకుంటారు. సో మా మీద భారం పడుతోంది, మాకు భారం తగ్గించవండి అనేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. దాన్ని కేంద్రం పరిశీలించవచ్చు కూడా. ఓకే, 40 కాదు 20కి తగ్గించమని వాళ్ళు అడిగితే చేయొచ్చు. సో మాట్లాడాల్సినటువంటివి ప్రభుత్వాలు, మాట్లాడాల్సినటువంటివి ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే పార్టీ లేదు కదా. అయితే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి రావాల్సినటువంటి నిరసన కానివ్వండి, లేదా అభ్యంతరాలు కానివ్వండి, అవి వాళ్ళ నుంచి రావట్లేదండి. ఎక్కడా ఒక్క రాష్ట్రంలో తప్పించి అధికారంలో ఎక్కడా లేనటువంటి పార్టీలు ఉద్యమిస్తున్నాయి, మేమే కూలీల తరపున పనిచేసేటువంటివి వాళ్ళమని. కాదు, ఇది నిజం కాదు. భారం రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దాని గురించి మాట్లాడాలి. నేను చూసినంత వరకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మాట్లాడినట్టు కనబడలేదు. ఒకవేళ మాట్లాడాల్సిన అనుకున్నా, భారం పడుతున్నా వాళ్ళు చెప్పాల్సిన పద్ధతి వేరే ఉంది. మార్గాలు ప్రజాస్వామ్యంలో పైన ఉన్న కేంద్ర ప్రభుత్వంతో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా అనేది దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో వెళ్ళట్లేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వాల మీద కొంతమేర భారం పడుతుంది, అందుట్లో కాదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీన్నే ఎలా, ఇప్పుడు రకరకాలుగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాయి. వాటిలో ఉచితాలు ఎన్ని ఇచ్చారు? ఆర్టీసీ ఉచితాలు ఇచ్చారు. సో ఇంకా రకరకాల ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు. నష్టపోతున్నాయి రాష్ట్రాలు, భారీగా నష్టపోతున్నాయి కూడా. ఇక్కడ ఇది ప్రొడక్టివ్ ఉండేటువంటిది. అక్కడ ఇస్తున్న ఉచితాలతో పోల్చినప్పుడు ఇక్కడ పెట్టే పెట్టుబడి వల్ల ఆదాయం పెరుగుతోంది. గ్రామీణ కుటుంబాల యొక్క ఆదాయం పెంచేటువంటి పథకం ఇది. ఇవి పూర్తిగా ఇలా వదిలేసేది కాదు, అంటే ఫ్రీగా ఇచ్చేసి తీసేసుకుని పంచడం లాంటిది కాదు, బటన్ నొక్కడం లాంటిది కూడా కాదు. ఇది వాళ్ళ ఆదాయాన్ని పెంచేటువంటి మార్గం కాబట్టి ఇది ఒక రకమైన ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడిగా భావించాలి. సో గ్రామీణలో బ్రతుకులు బాగుపరచడం కోసం మనం పెడుతున్నటువంటి పెట్టుబడిగా భావిస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీన్ని పెద్ద భారం అనిపించదండి. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు మెరుగవుతారు, పన్నులు వస్తాయి, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ మీద పన్నులు వస్తాయి. సో వాళ్ళు మెరుగవుతున్నటువంటి వాళ్ళ జీవన విధానం వల్ల తృప్తి వస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంతత వస్తుంది, ఎటువంటి రాజకీయాలు ఇతర పోరాటాలు లేకుండా ఎవరి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ భారం అనుకుంటే ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటివి, ప్రజలు కూడా. కానీ చాలా చోట్ల ఇప్పుడు వచ్చినటువంటి వాటిలో కూడా ప్రజలు మాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు, అంటే కొత్త పథకం ఇవి మాకేమి రాజకీయ అంశాలకు అతీతంగా మాకు బాగానే ఉంది కాబట్టి మేమేమి దీని గురించి ఏమి అభ్యంతరాలు చెప్పట్లేదని అంటున్నారు చాలా చోట్ల వచ్చిన న్యూస్ రిపోర్ట్స్ లో. కాబట్టి ఇది ఆలోచించాల్సింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు తప్పనిసరిగా ఒక రాజీ మార్గానికి వస్తాయి, సందేహం లేదు. ఎక్కడైనా ఇబ్బందులు కనిపిస్తే ఒక్క సంవత్సరం కూడా సాగనివ్వకుండా ఇప్పుడే మాట్లాడటం అనవసరం కూడా అండి ఈ విషయంలో. సార్, డిమాండ్ బేస్డ్ ఫండింగ్ నుంచి నార్మేటివ్ ఫండింగ్ వైపు అసలు ఎందుకు మారాల్సి వచ్చిందంటారు? అంటే నార్మేటివ్ ఫండింగ్ వల్ల ఈ 125 రోజుల ఉపాధి హామీ బలహీనపడే ప్రమాదం ఏదైనా ఉందంటారా? అంటే ఇప్పుడు నార్మేటివ్ ఫండింగ్ వల్ల అంటే ఏదో చెప్పిన పనే చేయాలి. అది ఇంతకుముందు స్థానికంగా ఏది అవసరం ఉందో అది ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం సూచించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, వాటర్ కన్జర్వేషన్ కానివ్వండి, సాయిల్ కన్జర్వేషన్ కానివ్వండి, అలాంటి వాటికి మాత్రమే ఏవైతే 4-5 ఐటమ్స్ చూపించారు వీటి మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టండి అన్నారు. ఈ 4-5 ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం సూచించిందో అవన్నీ కూడా గ్రామీణ వికాసానికి సంబంధించినవేనండి. సో వాటి మీద ఎప్పుడూ పని ఉంటుంది, పని జరుగుతూనే ఉంటుంది. అంటే నీటి సరఫరా కానివ్వండి, మంచినీటి సరఫరా, స్వచ్ఛమైనటువంటి తాగునీటి సరఫరా
కానివ్వండి, మురుగునీటి సరఫరా కానివ్వండి, రహదారుల నిర్మాణం కానివ్వండి, సాయిల్ భూమి సారం వీటి మీద 1-2 సంవత్సరాలు ఫోకస్ అవసరం అండి. సో ఫోకస్ అవసరం అయితే అంటే లక్ష్యం పెట్టుకొని పని చేస్తే అంటే నార్మేటివ్ ఫండింగ్ ఎందుకు దాని మీద పెడుతున్నారు అంటే 1-2 సంవత్సరాలు పూర్తిగా దాని మీద పెట్టారనుకోండి, ఇదే పథకం ఇలానే చేయండి, ఇలా చేయండి, వారికి ఆ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాల తర్వాత ఫలితం నేరుగా తను చూడగలుగుతాయండి. నాకు ఇప్పుడు మంచినీటి సరఫరా స్వచ్ఛమైనటువంటిది తాగునీరు వచ్చింది కాబట్టి మా గ్రామంలో కానీ మా కుటుంబంలో కానీ అనారోగ్యాలు లేవు, లేదా నీటి సరఫరా మెరుగైంది అనుకోండి. ఇంతకుముందు మనం ఎప్పుడు వింటుంటాం కాలువ చివరి వాళ్ళకి నీళ్లు అందట్లేదు అనేటువంటి ఫిర్యాదు ఇప్పుడు వస్తుంటుంది. ఎప్పుడైతే నీటి సరఫరా మెరుగుపరిచేటువంటి పద్ధతిని అమలు చేశారు, ఒక 2-3 ఏళ్లు ఫోకస్గా దాని మీదే చేశారనుకోండి, ఈ చివరి నుంచి కాలువలు నీటి సరఫరా మొదలైన నుంచి నీటి సరఫరా అంతమయ్యే వరకు వచ్చిన మొత్తంలో కూడా ఒకే రకమైనటువంటి పంట వస్తుంది, ఒకే రకమైన ఉత్పత్తి ఉంటుంది. అదేవిధంగా మురుగునీరు పారుదల, ఈ మురుగునీరు పారుదల వ్యవస్థ ఎప్పుడైతే ఆ గుర్రపు డెక్కలు లాంటి మొక్కలు వచ్చి నీళ్ల ప్రవాహం ఆపేస్తుందో, అడ్డుకుంటుందో, అప్పుడు ఏమవుతుంది, ఒక వర్షం బాగా కురిసినా తుఫాను వచ్చినా నీళ్లు ఎదురుతంతుంటాయి. అంటే పొలంలో ఉండే నీళ్లు బయటికి పోవు, లేదా గ్రామంలో ఉండేటువంటి నీళ్లు నిలిచి ఉంటాయి, బయటికి పోవు. సో కాబట్టి వీటి మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కాలువకి ఏదైనా అడ్డుపడింది అనుకోండి, గుర్రపడక మా బాధ్యత కాదు అన్నట్టుగా ఉంటున్నారండి గ్రామాల వాళ్ళు. అంటే ప్రమాదం వచ్చినప్పుడు నీరు ఎదురు తన్ని ముంపుకు గురైనప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచిస్తున్నారు. అలా కాకుండా ఈ పథకం ద్వారా వీళ్ళ దృష్టి ఇదిగో ఇది మీకు జరుగు సమస్య, మీరు ఇలా పరిష్కరించుకోవచ్చు, ఇలా పరిష్కరించుకుంటే మీ గ్రామం బాగుపడుతుంది, మీకు ఈ సమస్యలు రావు భవిష్యత్తులో అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ నార్మేటివ్ ఫండింగ్ ద్వారా కనుక చేసేటైతే ఒక 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ పథకంలో మార్పులు చేసుకోవడానికి వీలవుతుందండి. ప్రతిసారి ఇదే ఉండక్కలే, ఒకసారి సమస్య పరిష్కారం అయిన తర్వాత కొత్త సమస్యలు వస్తాయి, ఆ కొత్త సమస్యలకు వెళ్తారు. సో ఇప్పుడు మాత్రం ముఖ్యమైనటువంటివి ఆ వికసిత భారత్ చేరాలి అంటే ఏవైతే కావాలో, గ్రామాలు ఎలా మెరుగుపోవాలో వాటి మీద ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇది ఒక 2-3 ఏళ్ల తర్వాత దీనికి కూడా సమీక్ష అవసరమే. సో 3 ఏళ్ళు ఒక విషయం మీద దృష్టి పెట్టి చేశాం, దీనివల్ల ఫలితాలు ఎలా వచ్చాయి, గ్రామీణలో సంతృప్తి ఎలా ఉంది, ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2-3 సంవత్సరాలు మాత్రం మీరు చెప్పినట్టు ఫండింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. అది లేనప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఇదేమీ అధిగమించలేనటువంటి సమస్యలు కాదు, తప్పనిసరిగా వీటికి పరిష్కారం లభిస్తుంది. కావలసిన పద్ధతిలో మనం కనుక వీటిని ముందుకు ఎవరికి చెప్పాలో వారికి చెప్తే ఈ పరిష్కారం లభించినటువంటి పెద్ద సమస్య ఏం కాదండి ఇది. సార్, కార్యక్రమంలో చివరగా మనం ఏదైతే కొత్త బిల్లు గురించి మాట్లాడుకుంటున్నామో, సో ఈ కొత్త బిల్లులో ట్రాన్స్పరెన్సీ మరియు సామాజిక రక్షణ చర్యలు ఏ విధంగా పొందుపరచబడ్డాయంటారు? చాలా ప్రభుత్వ పథకాలలో పారదర్శకత ఉండదండి, కేటాయింపులు జరుగుతాయి కానీ అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. అంటే ఆడిటింగ్ అనేది సక్రమంగా జరగదు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, అంతిమ లబ్ధిదారుడికి ఎంత చేరుతుంది అనేటువంటి దగ్గర ఎక్కడ సరిగా ఉండదండి. చాలా పథకాల్లో ఇలానే వృధా ఎక్కువ ఉంటుంది, పక్కదారి పళ్ళిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయం గతంలోనే ఒక ప్రధాని చెప్పాడు, మేము రూపాయి ఇస్తే 15 పైసలే కింది వాడికి వెళ్తుంది, 85 పైసల మధ్యలో పోతున్నాయని. ఇది ఆపటం. అలా కాకుండా నేరుగా అంతా పారదర్శకంగా, నీ పని పారదర్శకంగా ఉండాలి, నేను ఇచ్చేటువంటి కూలీ కూడా పారదర్శకంగా ఉండాలి. నువ్వు ఎంత పని చేస్తున్నావో జాగ్రత్తగా చెయ్యి, మేము ట్యాగ్ చేస్తున్నాం, దాన్ని చూస్తున్నాం, జియో ట్యాగింగ్ చేస్తున్నాం, ఎక్కడ జరుగుతోంది, ఎంత పని జరుగుతోంది, ఏం జరిగింది మేము చూస్తాం. మీకు ఎక్కడా మధ్యలో ఎవరి ద్వారా ఇబ్బంది రాకుండా మేము నేరుగా నీకు రావాల్సిన డబ్బుల్ని మీకు చేస్తాం, నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? దళారీని తీసేశారు, చేసేటువంటి పని నీ గ్రామానికే లాభం చేకూర్చేటువంటి పని అన్నారు. నువ్వు లాభపడతావు, నీ కుటుంబం లాభపడుతుంది, నీ గ్రామం లాభపడుతుంది అన్నారు. వాడికి దక్కాల్సినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది పూర్తిగా అతనికే చేరే అవకాశం ఇస్తున్నారండి. ఇక ఇంతకన్నా కూడా ఒక గొప్పగా ఆలోచన, అమలులో చాలా చాలా సమస్యలు వస్తాయి, అందులో సందేహం లేదండి. ఇప్పుడు రేపు అమలు చేయటం మొదలెట్టిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం తర్వాత దీంట్లో సమస్యలు ఏమొస్తాయో ఎప్పటికప్పుడు కనిపిస్తాయి. కానీ ఒక ఆదర్శమైనటువంటివి ఆ వికసిత భారత్ అనేటువంటి లక్ష్యంలో మనం అందరం భాగస్వాములం కావాలండి. 2047కు మనం పెట్టుకున్నటువంటి అభివృద్ధి చెందిన దేశం అనేటువంటి ముద్ర ఏదైతే మనం సంపాదించాలనుకుంటున్నామో దాన్ని సంపాదించడానికి తగినటువంటి ప్రయత్నం ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రజలు అంగీకరించాలి, ప్రజలు కూడా చేసినప్పుడే ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మనం పెట్టేటువంటి పెట్టుబడులకి లేదా చేస్తున్నటువంటి ఖర్చుకి తగ్గ ప్రతిఫలం బయటకు వచ్చినప్పుడే మనం వికసిత భారత్, మనం అంతా ఎంతమంది ఉంటామో 2047లో మనం అందరం ఒక సంబరాలు జరుపుకునే రీతిలో ఈ పథకం కనిపించాలండి. ఇది మనం నిజంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చి ఆయన కళ ఇది, 2047కి మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అనేటువంటిది. ఆ కళ సాధనలో మనమంతా అందరం భాగస్వాములం కావాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనం అంతా చొరవ చూపాల్సిన అవసరం ఉందండి. సార్, ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్
విబిజి రామ్జీ ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ 2025కి సంబంధించి సీనియర్ అనలిస్ట్ శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.